ఈ వారం గోచార ప్రకారంగా ఉండేటువంటి ఫలితములు. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా మనోబలంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. సప్తమ స్థానంలో శని వీక్షణం వల్ల అనేక పనులు ఆటంకాలు పడుతూ ఉంటాయి. కానీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. విఘ్నాలు ఎన్ని ఎదురైనా సరే శాంతంగా పరిహార మార్గం కోసం చూసుకుంటే కనుక పరిహారం అవుతాయి. అలాగే మీకు రావాల్సినటువంటి మిత్రులు ద్వారా రావాల్సినటువంటి సొమ్ము కానీ, అలాగే మిత్రుల యొక్క సూచనలు కానీ పాటించకుండా ఉంటే మీకే నష్టం జరుగుతుంది. మిత్రుల సూచనలు తప్పకుండా పాటించాలి. అలాగే తొందరపాటు చర్య వల్ల మీరు అనేక అనర్థాలకి గురవుతారు. అలాగే వ్యాపారంలో ఇబ్బందులు కొద్దిగా తొలుగుతూ ఉంటాయి. ఈ వారం కూడా వ్యాపారం అనేటువంటిది చక్కగా సాగుతుంది. అలాగే ఈ వారం అంతా కూడా మీరు నవగ్రహ ధ్యాన శ్లోకాలు నిత్యం కూడా పారాయణం చేసుకోవడం మంచిది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమో నమః అనేటువంటి శ్లోకాన్ని పారాయణం చేసుకున్న 9 శ్లోకాలని మనం స్మరించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఈ యొక్క ఆదిత్యాది నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని కూడా ప్రతినిత్యము పాటించి బయటికి రావటం మంచిది. అలాగే సింహరాశి వారు కట్టించినటువంటి పితృదేవతలకు తర్పణాదులు ఇవ్వటం ఇంకా మంచిది, విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా సింహరాశి వారు ఈ నియమాన్ని పాటించవలసిందని చెప్పేసి తెలియపరుస్తున్నాము.